ఏంటి అశోక్, తిన్నదేమైనా అరగలేదా? అరుస్తున్నావు? నన్ను మీరేమైనానండి, కానీ ఈ పరిస్థితుల్లో నీలవేణిని తారక్ని కలవనివ్వకపోవడం దారుణమండి. చూడు, మాటలు జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడటం నేర్చుకో. ఒక పని మనిషి నా ఇంటి కోడలవ్వాలనుకోవడం ఇంకెంత దారుణమో నీకు తెలీదా? నీలవేణిని తారక్ కోరుకున్నాడు కదా మేడం. ఏ అశోక్, ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నాను. తారక్ ఫ్రెండ్గా మాట్లాడుతున్నాను. తారక్ని నీలవేణి కలుసుకోకుండా ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళిద్దరిని వేరు చేయడానికి ఎందుకంత ప్రయత్నిస్తున్నారు? ఇది తప్పు కాదా? అబ్బో, న్యాయదేవత కజిన్ బ్రదర్ కదిలి వచ్చాడండి. అత్తయ్య గారు, మీరే కాస్త అతనికి న్యాయంగా సమాధానం చెప్పాలి. చూడు, ఇది మా కుటుంబ విషయం. నువ్వు కలగజేసుకోవాలని ప్రయత్నించకు. మా ఆయన అడిగిన దాంట్లో తప్పేముందండి? అవతల మీ అబ్బాయికి ఒంట్లో బాలేదు. అలాంటి సమయంలో మీ కోడలు పక్కనే ఉండి అన్నీ చూసుకోవాలి, కావాల్సినవన్నీ అందించాలి. ఇలాంటి సమయంలో భర్త పక్కన భార్య ఉండకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మీకు ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పడానికి, ఆరు బయట మంచం వేసి చెప్పడానికి ఇక్కడెవరూ ఖాళీగా లేరు. ముందొచ్చిన దాన్నే వెళ్ళండి. తారక్ పరిస్థితి తెలిసే వచ్చాను. వాడిని చూడకుండా నేను వెళ్ళను మేడం. వాడు నా ఫ్రెండ్. ఏ ఫ్రెండు గిండు అనకు, వాడు నీ బాస్. సో వాడిని చూసేందుకు నీ స్థాయి సరిపోదు. వెళ్ళు. అంటే నన్ను తారక్ని కలవనివరా? వాడిని చూసే అవకాశం నాకు కూడా కల్పించరా? సైలెంట్గా కలిసి వెళ్ళిపోయేవాడివైతే లోపలికి పంపించేదాన్ని. కానీ నీ వల్ల సమస్యలు పుడతాయని తెలిసి కూడా ఎలా పంపిస్తాను? మర్యాదగా నువ్వు నీ పెళ్ళం ఇక్కడి నుంచి బయలుదేరండి. నేను తారక్ని చూసే ఇక్కడి నుంచి వెళ్తాను. ఏయ్!